మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనము సాయినగర్ సాయిబాబా టెంపుల్లో ఉన్నాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. రండి స్వామి, చెప్పండి ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమం చేపట్టారు ఇక్కడ? మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాయినగర్లోని సాయిబాబా టెంపుల్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతములు జరిగినాయి. ఈ సామూహిక సత్యనారాయణ వ్రతంలో మా ప్రధాన పూజారి అయిన శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపించారు. 60 జంటల పైన ఈరోజు కూర్చోవడం జరిగింది. సో దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రతి నెల పౌర్ణమి రోజు మన ఈ సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నప్పటికీ ఈ రోజు మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. 60 జంటల పైన కూర్చున్నారు. ప్రశాంతంగా అద్భుతంగా ఈరోజు ఈ రమ్మా సహిత సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా సుమారు ఈ రోజైతే సుమారు ఒక 2000 మందికి అన్నదానం చేయడం జరిగింది. మరి అన్నదాతలు కూడా చాలా మంది ముందుకు వచ్చి 20 వాళ్ళు తోచినంత 25 కిలోలు 50 కిలోలు క్వింటాల్ ఇలా రైస్ ఇస్తున్నారు. కొంతమంది కూరగాయలు స్పాన్సర్ ఇస్తున్నారు. అందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళందరూ బిలో పవర్టీ ఏరియానే ఇక్కడ కాబట్టి వాళ్ళందరూ కూడా అసలు వందలుగా ఈ రోజు అయితే సుమారు 2000 మంది 3 క్వింటాల రైస్ ఇవాళ వేయడం జరిగింది. 3 క్వింటాల రైస్ కూడా అయిపోయింది. ఇంకా కూడా వస్తున్నారు భక్తులు. ఇది మన రాజన్న సిరిసిల్లాలో మన సాయినగర్లో శివసాయి బాబా ఆలయంలో ప్రతి పౌర్ణమి అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈ రోజు అయితే కన్నుల పండగ జరిగింది. నేనే ప్రత్యక్ష సాక్షి. నేను కూడా ఈ రోజు సత్యనారాయణ వ్రతం నోవుకోవడం జరిగింది. చాలా ప్రశాంతంగా మా శ్రీనివాస్ పంతులు గారు చాలా బాగా చేశారు. మనకు అక్కడ అన్నవరం రమా సహిత సత్యనారాయణ వ్రతం అక్కడ టెంపుల్ ఏదో జరిగిందో అదే విధంగా ఇక్కడ జరిపి మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆనంద కలిగించారు. కాబట్టి ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే మా విన్నపం ఏంటంటే భక్తులు తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు సుమారు 2000 మంది అన్నదానం భోజనం చేశారంటే అందరి దాతల సహకారం కాబట్టి దాతలందరూ ముందుకొచ్చి కూడా తమకు తోచిన విధంగా బియ్యం కావచ్చు కూరగాయలు కావచ్చు ఏవైనా ఇచ్చి అందరు అన్నదానంలో పాల్గొంటే వారికి కూడా మంచి పుణ్యం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సుమన్ టీవీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక కార్తీక మాసం అంటేనే భక్తి శ్రద్ధలతోటి ఉపవాసాలతోటి ఆ దీపధూప నైవేద్యాలతోటి ఆ పరమశివుని అయితే కొలుస్తూ ఉంటారు భక్తులు. సో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వివిధ ఆలయాలు అయితే కిక్కిరిసిపోయాయని చెప్పవచ్చు భక్తులతోటి. ఉదయం నుండే భక్తులు శుచిగా లేచి స్నానం చేసి స్నానం ఆచరించి ఎవరైనా దగ్గరున్న నదులైతే నదుల్లోకి వెళ్ళి నది స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతోటి శివాలయాలు కానీ ఇతర ఆలయాలకు కానీ వెళ్ళి ఏదైతే మన దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ ఆ పరమశివుని ఆశీస్సుల కోసం అయితే వివిధ టెంపుల్లలో భక్తులైతే బారులు తీరారని చెప్పవచ్చు. ఇప్పటికీ చాలా మంది మన శివాలయంలో చూసుకున్నట్టయితే ఉదయం నుండే భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఇటు అమ్మవారిని దర్శించుకుంటూ ఇటు సత్యనారాయణ స్వామి వ్రతాలు కానివ్వండి, అలాగే కొన్ని హోమాలు కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నిటికీ పూజల్లో నిమగ్నమైనారని చెప్పవచ్చు. ఇప్పటికే తండోపతండాలుగా భక్తులు మాత్రం టెంపుల్లోకి వస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. సో ఈ మాసం విశిష్టత ఏంటంటే మనకు ఈ మాసంలో చాలా మంది ఉపవాసాలతోటి అలాగే నోములు వ్రతాలు చేస్తూ ఆ పరమశివుని ఆశీస్సులు పొందడానికైతే వాళ్ళు భక్తిలో నిమగ్నమైనారని చెప్పవచ్చు. ఈ మాసంలో అధికంగా నది స్నానాలు అయితే ఆచరించి ఉసిరికాయ దీపం పెడుతూ అలాగే 365 వత్తులతోటి ఇలాంటి దీపాలను కూడా వెలిగిస్తూ ఈ మాసము మనకేంటంటే ఈ మాసం ప్రారంభోత్సవంలోనే మన టెంపుల్లో ఏదైతే ఆలయాల్లో ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తారో సో దాంతో మాత్రం ఈ కార్తీక మాసం అయితే ప్రారంభం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ మాసం ఏంటంటే భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసినట్టయితే ఏదైతే ఆ భగవంతుని కృపకు పాత్రులు అయిపోయి ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. సో కెమెరామెన్ రవితో సతీష్, సుమన్ టీవీ, రాజన్న సిరిసిల్ల.